హలో రాజు. ఏం ఫోన్ చేయడం మనిషి? లేదు, నేను మామూలుగా సిగ్గు అనిపిస్తుందా? దేనికండి సిగ్గు? మేమేం అనలేదు కదా నిన్ను. అదే అంటున్నా, వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయొద్దు 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 అంటే ఇప్పుడు నేను అవన్నీ మాకెందుకురా? నువ్వు ఇంట్రడ్యూస్ చేయొద్దు అవన్నీ మాకెందుకు? నన్ను క్రిమినల్ చేసి పడేసారు కదా. ఆస్తులు ఎవరినైతే అంటున్నారు కదా, కొండి కట్టించుకోండి అని చెప్తాను కదా, మరి ఎందుకు మాట్లాడలేదు? నేను మాట్లాడకపోండి, నేను ఎప్పుడు అంతే కదా. నేను యాజ్ యూజువల్ ఎప్పుడు అలాగే ఉన్నాను, ఎప్పుడు అలాగే ఉన్నాను. నేను ఎంతకుముందు అలాగే ఉన్నాను, ఎప్పుడు అలాగే ఉన్నాను కదండి. దాంట్లో మార్పు ఏముంది? ఏమో మరి నీ మనసుకు నువ్వే పెట్టుకో. ఆ లోన్ క్లోజింగ్ అప్లై చేశాను, ఆ పిల్లల ఎడ్యుకేషన్ కోసం దాచుకున్న డబ్బులు ఉన్నాయి, అవి తీసి పెట్టాము. తీసుకొని మీరు డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి ఏప్రిల్ ఎండింగ్లో. అది అడిగింది వాళ్ళు కదా, నువ్వు వాళ్ళకి చెప్తే బాగుంటుంది. నాకేం సంబంధం? నాన్న ఒకటి అంటే రాలేదు కదా. నేను ముందు ఆ రోజు చెప్పాను ఇంట్రడ్యూస్ చేయొద్దు వద్దు వద్దని, అంటే నువ్వు చేయకపోతే నువ్వు అలా అనుకున్నప్పుడు వాళ్ళ ముందే మాట్లాడచ్చు కదా, మీరెవరు మాట్లాడడానికి? నేను ఎన్నిసార్లు చెప్పాలి? కొన్ని వందల సార్లు చెప్పాను. నా ముందు మాట్లాడాలి కదా నువ్వు. అందరి ముందు మాట్లాడితే ఉంటుంది. ఏం రా పిలువు 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 అన్నారు. వద్దు, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయొద్దు, అసలు వద్దు, వాళ్ళని అసలు పిలవద్దు అని చెప్తాను. లేదు నువ్వంటే మేము బాధపడతాం, వాళ్ళంటే మేము ఎందుకు బాధపడతాం రా అన్నాం. నేను అన్నయ్య వద్దు, నాకు వద్దు, అసలు ఏం అవసరం లేదు బాబు నాయన. అవన్నీ మాకు ఎందుకురా, అవన్నీ మాకెందుకు, అవన్నీ మాకెందుకు, అవన్నీ మాకెందుకు. డాక్యుమెంట్ చేసుకో. అది మా మాయ ఫోన్ చేసి చెప్తే మా మాయ చెప్తాడు. ఏం చెప్తాను? వాళ్ళకి ఎందుకు ఫోన్ చేయడం? వాళ్ళే అడిగింది ఎవరయ్యా? వాళ్ళు అడిగారా నేను అడిగానా? అలా నాకు వద్దు వద్దు, నేను చిన్నప్పటి నుంచి చెప్తాను, నాకు అది ఉంది, నాకు అది విశ్వాసం ఉంది, నాకు అవసరం లేదు బాబు, వద్దు బాబు వద్దు బాబు, వాళ్ళని పిలద్దు 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 అని చెప్తాను. పిలద్దు అని చెప్తూనే ఉన్నాను. ఆ బంగాళదని కూడా చెప్పాను క్లియర్గా, వద్దని. వాళ్ళు పిలిస్తే ఇదే అడుగుతారు, ముందు ఇదే అడుగుతారు అంటే లేదు, వాళ్ళు పిలవకపోతే అసలు చేయను, మాట్లాడను అంటే పిలిచి నేను తప్పు చేస్తాను అన్నట్టు. వద్దని చెప్తాను, నేనే వద్దన్నాను కదా. నేను వాళ్ళు పిలమని చెప్తాను అని చెప్పు. నువ్వు వద్దని స్టాండ్ ఎందుకు తీసుకోలేదు? నువ్వెందుకు స్టాండ్ తీసుకోలేదు? ఎందుకు? ఏ స్టాండ్? వద్దని నువ్వు మానేవచ్చు కదా. నేను వద్దని చెప్తాను. మీరేటన్నారు? ఆ రోజు రాత్రి మాట్లాడినప్పుడు ఏటన్నావు? నేను 12 గంటల వరకు మాట్లాడినప్పుడు వాళ్ళు రాకపోతే నేను అసలు పెళ్ళే చేయను, వాళ్ళు రాకపోతే నాకు సంబంధం లేదు. ఇప్పుడు రాకపోతే నువ్వే రేపు వద్దునంటావు. నేను క్లియర్గా చెప్పింది ఏంటి? అది వద్దని, వాళ్ళు పిల్లద్దు, అసలు నాకు వాళ్ళతో ఆ సంబంధం లేదని చెప్తాను నేను. అవన్నీ వద్దురా. సరే, ఏం ఒక్క మాట అనొచ్చు కదా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు. నువ్వు ఆ విధంగా చూస్తున్నాను కానీ ఒకసారి ముందు ఆలోచించి, నేను ఎప్పుడైనా ఏ విషయంలో మాట్లాడానా, ఏ విషయంలో ఏం చేశానా, ఎవరి గురించి నేను మాట్లాడుతానా, ఎవరి గురించి నేనేం చేస్తాను? చిన్నప్పటి నుంచి నీ దగ్గర కదా పెరిగింది. ఎందుకు మాట్లాడు? ఎందుకు మాట్లాడమంటే ఇంకేముంటుంది, ఇలాగే ఉంటుంది. మరి అలాగే ఉంటుంది అంతే. మరి మాకు ఇలాగే అర్థం అవుద్ది. నేను ఎన్నిసార్లు చెప్పాను, 100 సార్లు చెప్పాను, వదినికి మరీ చెప్పాను, నీకు మరీ చెప్పాను. వద్దు 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 బాబు, వద్దు బాబు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అలాగే చేస్తారంటే మనస్పర్ధలు వచ్చింది, అలాగే వచ్చింది. ఇంకా మనస్పర్ధలు వస్తే అయిపోయింది, ఇంకా అయిపోయింది. అంటే ఇప్పుడు ఆడపిల్ల జీవితం, మరి మేము ఏం చేయలేము, వెనక్కి అడిగేయలేము. ముందుకెళ్ళి అదేదో ముందే మాట్లాడుతుంటే అయిపోయింది. అది నాకు కావాలి అని అప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్తాను, నాకు ఎటువంటి ఆశలు లేవు. అర్థమైందా? ఆశ లేదు కొన్ని 100 సార్లు చెప్పుకుంటాను. నీకు చెప్పకపోయినా వదినికే 100 సార్లు చెప్పుకుంటాను. ఎవరినైనా అడుగు అదే మాట. వాళ్ళతో ఎందుకు మాట్లాడవు? అది ఎందుకు మాట్లాడలేదని నేను చెప్తున్నాను, చాలా సార్లు చెప్పాను అని. నువ్వు నీకెందుకు మధ్యలో మాట్లాడడానికి? ఇప్పుడు నువ్వు ఒక్కసారి మా అందరి మధ్యలో కూర్చున్నప్పుడు మీరెవరు మా గురించి మా మధ్యలో మాట్లాడిన కంటే ఇంకెళ్ళి ఎప్పుడు మాట్లాడరు కదా అసలు. ఏం మాట్లాడరు? నువ్వు 100 సార్లు చెప్పాను, ఎందుకు నాయన నీకు అవసరమా, నా గురించి నన్ను పెంచారు, వాళ్ళు చేశారు, నా వరకు అది నేను చూసుకుంటాను అంటే మీ ఎందుకు మాట్లాడడం, మీకు ఎందుకు అనవసరం అంటే నీకు తెలీదు ఏడు తెలియదు. వాళ్ళకి పిలవాలి, కంపల్సరీ పిలవాలి. పిలవకుండా పెళ్ళి అయితే అవ్వదు. పిలవకుండా పెళ్ళి అవ్వదు. అది అయిపోయింది, తీసుకో, మాకు అక్కర్లేదు. కానీ అందుకే నేను నీకు చెప్పాను, కంపల్సరీ నేను ఎప్పటికైనా ప్రాబ్లం వస్తుందనే కట్టకుండా ఉంచాను రా. అవునండి, నీకు ఆ రోజు కూడా నీకేం చెప్పాను అండి, వద్దని, అలా పిల్లొద్దని, వద్దు ఎంత బతిమలాడాను. పిలిస్తే ఏమైందిరా? నాకు అర్థం కాదు. పిలిస్తే ఈ వస్తాయని తెలిసి నాకు పిల్లొద్దని చెప్పింది. అవును, నువ్వు మాట్లాడచ్చు కదా అంటున్నాను. అవునండి, నేను ఏ విధంగా ఎవరి ముందే మాట్లాడానా?
ఇప్పుడు మాట్లాడితే ఏమైంది? ప్రాబ్లం నీది. ప్రాబ్లం నీదే నాది అంటే వాళ్ళు ఇప్పుడు ఎలా క్రియేట్ చేసి పడేసారంటే ఈడో క్రిమినల్, ఈడ మొత్తం ప్రాబ్లం క్రియేట్ చేసి పడేసారు. అంతే, నువ్వు మాట్లాడకపోతే అలాగే ఉంటది. మాట్లాడితే మాట్లాడకపోతే అలాగే ఉంటది. ఈడ క్రిమినల్, ఈడ మొత్తం చేసుకున్నాడు, అంతా ఈడే చేసుకున్నాను. అంతే మరి, అంతే ఏమనుకున్నా అదే వస్తుంది. సరే సరే రాని వచ్చిందానికి ఇంకా కాలం సమాధానం చెప్తుంది. అంతే మనం ఏం చేసుకున్నాం. సరే మరి అదే నువ్వు మీ చెల్లిది నీది డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. అది మా చెప్తాను, మాయ చెప్తాడు, మాయ చూసుకుంటాడు. నాకెందుకు, నేను అడగలేదు, నేను చేయలేదు, నన్ను మధ్యలో ఇన్వాల్వ్ చేయడం ఎందుకు? అడిగింది వాళ్ళు, మాట్లాడింది మీరు, చూసుకోండి. ఏం మాట్లాడుతున్నారా నిజంగా? మీ ఇంటెలిజెన్స్ మాకు నిజంగా పిచ్చోళ్ళు మేము నిజంగా రాజు. అంతేనండి, నేను పిచ్చోళ్ళం నిజంగానే. పిల్లల భవిష్యత్తు కూడా వదిలించుకొని ఏదో ఇవ్వాలి అనకూడదు, కానీ నీకోసం నా సొంత అన్నదమ్ములు కూడా వదిలించుకొని రెడీ అయిపోయింది. అనియా నేను ఇప్పుడు చెప్తాను, నేను ఎప్పుడు నేను బతుకున్నంత కాలం మీతో ఉంటాను అనియా. చూద్దాం మరి. నేను మాట్లాడడం కానీ నేను ఇంతకు ముందు ఎప్పుడైనా మాట్లాడానా చెప్పు ఒకసారి. మాట్లాడమంటే కొన్ని 100 సార్లు చెప్తాను, వద్దు బాబు వద్దురా, నీకు ఎందుకు ఆ ముసలిడికి అంటున్నావు. మరి మా మాయ చూసుకుంటాడని. అవునండి, నేను నా నోటంటే నేను అడగలేదు, నా నోటంటే నేను చేయలేదు. జరిగేది ఏది నా ప్రమేయం లేదు, నాకు అవసరం లేదు. అది కావాలంటే వాళ్ళు అడుగుతారో వాళ్ళు చేసుకుంటారు, అంతే. వాళ్ళెవరు అడగడానికి నేను అది నువ్వు స్టాండ్ అయితే వాళ్ళు నా దగ్గర రాలేరు. అసలు నువ్వు స్టాండ్ అయితే వాళ్ళు నా దగ్గర రాలేరు, వచ్చి మాట్లాడలేరు మన విషయాల్లో. నీకు ఇంకో విషయం తెలుసా, నీకు గుర్తుందా? మన అలమండలి వచ్చిందో నేను చెప్తాను నీకు. రాజు నువ్వు ఒక షాప్ కట్టుకోరా. అవును, ఇప్పుడే కాదు, అలమండే కదా, కరెంట్ బిల్ తెచ్చుకో. అంత ముందే చెప్పావు నువ్వు, ఇప్పుడే కాదు. నేను చెప్పలేదు, నాకు 2 years బ్యాక్ అని చెప్పావు షాప్. ఎవరండి అన్నయ్య ఆ మాట నేను అనలేదు. నువ్వు నా నోటంటే ఆ మాట రాదు ఎప్పటికీ. ఎవరని తీసుకోండి, ఎవరు తెలియదా? ఎవరెలా పెంచారు, ఎవరెలా పెరిగారు, ఎవరు తెలియదా? దానికి లేకపోతే చూస్తా, నాకైతే పోదు ఎప్పటికీ. అంటే తెలుస్తుంది కదా. అయితే ఆ రోజు ఏమైందో తెలియదు. మరి ఆ రోజు నుంచి ఫోన్ కట్ చేసావు, ఎవరితో మాట్లాడేది లేదు, పిల్లలతో మాట్లాడేది లేదు. ఎందుకు మాట్లాడలేదు? కిరణ్ బర్త్డే కిరణ్ ఫోన్ చేశాను. నేను రెగ్యులర్ ఎలా ఉంటాను అలాగే ఉండేవాడిని కదా. ఇప్పుడేం మార్పు ఏముంది? సరే సరే బాగా కానీ మొత్తానికి బాగా బుద్ధి చెప్పారు రా ఇద్దరు. దానికి ఏం చేయాలంటే చాలా బాగా బుద్ధి చెప్పారు రా మాకు. నిజంగా అనకూడదు కానీ జీవితంలో మనుషుల్ని నమ్మకం లేకుండా చేశారు. మనిషిని అన్నో నేను నమ్మకుండా చేశారు రా బాబు. నేను ఇప్పుడు హలో అని చెప్పు. నేను మీకు మీ ఆస్తులు పడించుకోలేదు కదా అని. నేను ఆ మాట నేను ఎప్పుడు అనలేదు. నేను అన్నానా? మీ తాత అలాగే అన్నాడు. మా వాళ్ళిద్దరితో సంతకాలు చేయించి రాయించుకున్నావాడు కదా అనేసి. ఏం మాట్లాడవచ్చు కదా నువ్వు కనీసం మాట్లాడడానికి గురించి అని. ఎన్నిసార్లు చెప్పాను, కొన్ని 100 సార్లు చెప్పాను. వాళ్ళకి చెప్పాను, మిగతానంటే ఒకసారి చెప్పాను కనుక వాళ్ళకి 100 సార్లు చెప్పాను. నీకెందుకు నేను ఆడి పేరు నా ఇష్టం, అది నేను ఆడి పెరిగాను, అలా చేస్తాను, నా ఇష్టం అది. ఎన్నిసార్లు చెప్తూనే ఉన్నా. అది సిగ్గులజ్జ ఏమన్నది, అది చేయరు అది ఎందుకు, వాళ్ళు పిల్లద్దు బాబు అని చెప్తుంటే ఇవన్నీ వస్తాయని వద్దని చెప్తాను. నేనే వద్దని చెప్తాను. తప్పు చేశాను నేను ఎక్కడ అన్నాను? వద్దని ఎంటాడు మధ్యలో గెలకద్దు తప్పు చేసినట్టు అయింది. మరి ఏం ఇచ్చారా బాబు మాకు మాత్రం లైఫ్ లో మర్చిపోలేము. మరి జీవితంలో అది మనిషిని అన్న నమ్మకంగా చేశారు. మొత్తం ఏదైతే అనుకోండి మీరు చాలా గ్రేట్. సరే డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటే ఇంకా అప్లై చేసాను. ఆ పిల్లల ఎడ్యుకేషన్ డబ్ల్యూను ఒకసారి కరెక్ట్గా ఉండదు కదా. మా దగ్గర లక్షలు అక్షరాలు కాదు కదా. ఏదో లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాము, ఏదో పిల్లల్ని నటించాము, అవన్నీ అప్లై చేస్తున్నాను. మీరు రువ్వుని మీ చెల్లిని డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటే కట్టుకొని కట్టుకోండి. మాకేం వద్దని అంటలేదు, కట్టుకోండి, దగ్గర కట్టుకోండి. కట్టుకొని ఉండండి, బాగుపడండి. మేము బాగుపడదు అంటలేదు. మీరు మీ లైఫ్ మీరు తీసుకొని రా కాదంటున్నారు. జీవితాంతం మా కాళ్ళ దగ్గర కూడా 10 ఉండదు. కానీ మీ ఒక ఆసరా దొరికేసరికి ఆసరాన్ని మర్చిపోతుంటారా? కానీ చెడిచేసి మాత్రం వెళ్ళిపోతాను. నేను ఎక్కడ నేను అసలు చెప్తూనే ఉన్నాను, వద్దు బాబు వద్దు, నాకు ఇలాంటి గొడవలు వస్తే నాకు ముందు తెలుసు.
వద్దు 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 కలపొద్దు మీకైతే మాత్రం మేము అన్యాయం చేయలేదు రాజు. మాకు ఉన్నంతలో మేము బాగానే చూసాం. ఇప్పుడు నేనేం కాదనలేదు కదా. అదే అందుకని మరి కాదన్నది కాబట్టి తెలుస్తుంది ఇప్పుడు ఇష్యూ. సరే అయితే ఓకే రెడీ చేసుకో. రెడీ చేసుకొని ఇంకెలగల మా గుర్తెక్కువ అయిపోయి ఇంకా సంబంధాలు కూడా చూసాం కాబట్టి ఏం ఆడపిల్లలు, ఎందుకంటే అక్కడ ఆడపిల్ల జీవితం. నువ్వు అడిగినట్టు మేము అడిగి పక్క వెళ్ళిపోవచ్చు. మాకు 5 నిమిషాల పని, కానీ అది కరెక్ట్ కాదు కదా. తలెత్తుకోలేం కదా మేము. ఆడపిల్లలు మాకు ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లల జీవితం ఇంపార్టెంటే కదా. రెడీ చేసుకుని ఆ పెళ్ళి జాగ్రత్త చేసుకుంటే పెళ్ళికి కూడా నువ్వేం డబ్బులు ఖర్చు పెట్టవు, మేమే ఇస్తాం మొత్తం డబ్బులు అని. అవసరం లేదు, ముందు మాట్లాడుకున్నట్టు చేసుకున్నాం. దానికన్నా మళ్ళీ ముందు మనం మాట్లాడుకున్నట్టే. అక్కర్లేదు మొత్తం డబ్బులు మేమే ఇస్తాము. ఖర్చు పెట్టుకుని నీ డబ్బులు నువ్వేం చేసుకుంటే చేసుకో. కానీ చెడు చేసి వెళ్ళిపోకంటారా అన్నీ మళ్ళీ అదే అంటున్నావు. చెడు చేసి మాత్రం వెళ్ళిపోకండి. మళ్ళీ అదే కాదంటలేదు. మా ఇంటి దగ్గరే ఉండక్కర్లేదు, మా కాళ్ళ దగ్గరే ఉండదు. నేను ఉండొద్దు అన్నా, నేను వదలను అని చెప్పి ముందు నుంచి చెప్తున్నాను, ఇప్పుడే కాదు. తెలుస్తూనే ఉంది మరి, తెలుస్తూనే ఉందిరా. అదే